సాలగ్రామం శ్రీ మహావిష్ణువుతోటి సమానం. సాలగ్రామ పూజ ద్వారా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సత్వరమే మనం పొందగలుగుతాం. మరి ఈ సాలగ్రామాల యొక్క స్వరూప విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. విష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామాల విశిష్టతని తెలుసుకోవటం సర్వ శుభప్రదం. వరాహ పురాణం ప్రకారం హిమాలయాలకు దక్షిణ భాగాన ఉన్నటువంటి గండకీ నది చక్రతీర్థంలో సాలగ్రామాలు లభిస్తాయి. ఇవి చాలా రకాలుగాను పలు వర్ణాలలో విచిత్ర గుర్తులు కలిగి అనేక ఆకృతులతో లభిస్తాయి. సాలగ్రామాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తాం. శ్రీ మహావిష్ణువు భక్తురాలు గండకి. ఆమె శ్రీహరి కోసం తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకుంది. ఆమె కోరిక మేరకు శ్రీహరి గండకికి నదీ రూపాన్ని అనుగ్రహించి ఆమె గర్భంలో సాలగ్రామంగా నివసించసాగాడు. అప్పటి నుంచి ఆ నది గర్భంలో ఉన్నటువంటి శిలారూపాలు సాలగ్రామాలుగా పూజలందుకుంటున్నాయి. ఈ సాలగ్రామాల్ని విష్ణు సహస్రనామాలతో గాని పురుష సూక్తంతో గాని సేవించినట్టయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం త్వరితగతిని వారికి లభిస్తుంది.